ఏమంటావు? కాంగ్రెస్ పార్టీ గెలిచేది జూబ్లీస్ ఏం చెప్తావు అన్న? చాలా సంతోషం. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి అనే దాన్ని చూసి నిజమైన ఎవరైతే నాయకుడు ఉన్నాడో, నిజమైన ప్రజా సంక్షేమాన్ని కోరుకునే నాయకులు పార్టీ వైపు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు మొగ్గు చూపించి ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ అన్నను విజయం ధరికి చేర్చినందుకు మనస్ఫూర్తిగా నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే బాగా మీ మీద అలిగేషన్స్ అవి వేసారు కదా, ఏం చెప్తారు అన్న? ఈరోజు ఎవడెవడైతే దుష్ప్రచారాలు చేసిన కుక్కలు ఉన్నారో, బీఆర్ఎస్ కుక్కలు కానీ బీజేపీ కుక్కలు కానీ, ఈరోజు చూడండి జూబ్లీహిల్స్ ప్రజలే మీకు సమాధానం చెప్పిళ్ళు. నవీన్ అన్న గెలుపుతోనే మీకు సమాధానం చెప్పిళ్ళు. ఇవాళ రౌడీలను ప్రచారం చేసిళ్ళు, దొంగ ఓట్లను ప్రచారం చేసిళ్ళు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు నీతి నిజాయితీకి, సేవా గుణానికి, అభివృద్ధికి, యువకుడికి, ఒక బీసీ బిడ్డకు ఇలా పట్టం కట్టిళ్ళు. చాలా సంతోషకరమైన విషయం అన్న. ఈ రోజు ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఎన్నో సోషల్ మీడియా వేదికగా ఎన్నో దుష్ప్రచారాలు చేస్తూ ఏదో రకంగా ప్రజల్లో సింపతి కొట్టేయాలని చూసిర్రు. అది వాళ్ళ వల్ల కాలేదు. ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకునే ఇలా రాజకీయంలో ముందుకు రావడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అన్న వాళ్ళ దగ్గర గెలిచే సత్తా లేదు కాబట్టి ఏదో ఒక దుష్ప్రచారం చేసుకుంటూ ఓట్లను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా దుష్ప్రచారాలు చేసినా కూడా ఇవాళ వాళ్ళ వెన్ను విరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్న. పాడి కౌశిక్ రెడ్డి అంటాడు తెలుసు, వాడు పెద్ద నటన స్టార్ అనేది. వాడు ఒకప్పుడు వాని ఓట్లకు సంబంధించిన విషయంలో కూడా ఎంత యాక్టింగ్ చేసిండో తెలుసు. ఇవాళ పాడి కౌశిక్ పోయి ఇంట్లో వాడిని పాడేసుకోవాల్సిందే. ఇలా పాడి కౌశికే కాదు, ఇలా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా అందరూ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న. ఏం చెప్తావు? గెలిచారు జూబ్లీహిల్స్ ఏమంటారు? ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఒక బీసీ నేత రేవంత్ రెడ్డి గారి టికెట్ ఇవ్వడం, ఆయన బడుగు వర్గాల ఆశాజ్యోతి, ప్రజల మనిషి. అందుకని ఈ రోజు నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలు మంచి తీర్పిచ్చి బిఆర్ఎస్ పార్టీ చెంపమెట్టు కొట్టారు జూబ్లీహిల్స్ ప్రజలు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఇవ్వబోయారు. ఈ రోజు ముస్లిం సోదరులే కాదు, బీసీలే కాదు, అందరూ ఏకం ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ రోజు రేవంత్ రెడ్డి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ రోజు జూబ్లీహిల్స్ భారీ మెజారిటీతో ప్రతి కూడా అందరూ కష్టపడి గెలిపించిన ప్రజలందరూ కూడా నా ప్రత్యేక జూబ్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై నవీన్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ముందస్తుగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మరి ఇంత ఘనంగా నవీన్ అన్న గెలిపించుకున్నారు. అన్నంతనే ఇదే రోజు మీరు ఏడే అడిగారు, మేము ఇదే రోజు ఏడే చెప్తున్నాం. మీరు టైం డేట్ గుర్తుపెట్టుకోవాలో ఇదే టైం డేట్ గుర్తుపెట్టుకోండి. నవీన్ అన్నకి పట్టం కట్టడంలో ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు. మరి ఎన్ని రోజులైతే మీరు రౌడీ షీటర్ అన్నారు. ఎవడు రౌడీ షీటర్ ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరు రౌడీ షీటర్ అర్థమైంది కదా. అందుకోసమే నవీన్ అన్న మరి కాసేపులో రాబోతున్నాడని మాకు తెలిసింది. ఈ ఆనందం ఇంకా కొనసాగిద్దని మేము ఇంకా అనుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా అన్న అసలు ఎంత మంచోడు అంటే అంత మంచోడు. చిన్నప్పటి నుండి చూస్తున్నా అన్న ఎంత మంచోడు అంటే అంత మంచోడు. ఈ విజయము అన్నది అసలుకి ఎట్లా తెలుసా గ్రేట్. బీఆర్ఎస్ ఏదేవో చెప్పిండు, అంతా ఏది రౌడీ షీటర్ ఏదేదో అన్ని ఫేక్. అసలుకి ఏది ఎంత ఘోరంగా తెలుసా సోషల్ మీడియాలో. ఇలా పబ్లిక్ కి తెలుసు, పబ్లిక్ చాలా మందికి తెలుసు నవీన్ అన్న ఏంటో. ఆ నవీన్ అన్న గెలిపించాం ఎందుకంటే భారీ మెజారిటీతో గెలిచినాం. ఆశా కాదు. ఇప్పుడు ఎంత అయినా కూడా, ఇప్పుడు బీఆర్ అట్లా అయినా కానీ ఇప్పుడు ఎంత నవీన్ అన్న వెంకటన్న కూడా ఎంత మంచివాడు తెలుసా. అన్న కూడా అన్న పేరు మీద కూడా ఏమేమో తప్పులు ప్రచారం చేస్తారు. ఇట్లా చేయొద్దు కదా అవన్నీ. అది అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు నవీన్ అన్ననే ఉంటారు. మేము మంచిగా చూసుకుంటాం. అర్థమైందా? మరియు ఇవాళ బ్రాహ్మణ సంఘాలు కూడా మొత్తము నవీన్ యాదవ్కే బీసీ బిడ్డ అని కూడా చూడలే. ఓసీలను కూడా మంచి వ్యక్తి అని శ్రీశైలం యాదవ్ కొడుకనే చెప్పి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరించిండ్రు. ప్రతి ఒక్కరిని కూడా ఈయన కూడా కలుపుకొని అందరినీ కలుపుకొని
తన తమ్ముళ్ళలాగా అన్నలాగా చూసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఇంకోటి అన్న ఎప్పుడో గెలుస్తుండే, ఒక 15 years బ్యాక్ 2014 లోనే గెలుస్తుండే. ఏమైందంటే అసలు అప్పుడు ఇవ్వలేదు, ఎంఐఎం పార్టీ నుండే మనకు అప్పటికి మెజారిటీ బాగానే 40,000 మెజారిటీ వచ్చింది. తర్వాత కూడా ఇండిపెండెంట్ గా గెలిచాడు, అయినా కానీ కొంచెం పోటీ చేసాడు. కానీ ఇప్పుడు ఇప్పుడు అన్ననే ఇప్పుడు ఏది రేవంత్ అన్ననే ఇచ్చాడు కదా డైరెక్ట్ గా. అట్లా అయినా కానీ ఇంతగానే గెలవడం అసలుకి అంత అదృష్టము, అంత మేము చాలా అదృష్టం తెలుసా. జై నవీన్ అన్న. 2023లో కేటీఆర్ ఏమన్నాడు, 2 యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియా పెట్టుకుంటే నేను గెలుస్తా అన్నాడు జనరల్ ఎలక్షన్ లో. ఈ అల్లా నువ్వు ఏం చేసినావు? ఇన్ని ఫేక్ ప్రచారాలు, ఎన్ని అబద్ధాలు ప్రచారాలు, ఇన్ని స్క్రీన్లు పెట్టుకొని ఎన్ని ఫేక్ ముచ్చట్లు, ఆ కాలనీ ఈ బస్తీ ఆ బస్తీ అన్ని తిరిగినా కానీ ఇలా మెజారిటీ ఏందో నీకు కనబడతా ఉంది ఆ కేటీఆర్. ఇలా నువ్వు చూస్తున్నావా? ఆ స్క్రీన్లు నీ పార్టీ ఆఫీస్లో నీ ఇంట్లో పెట్టుకొని చూడు రోజు. నువ్వు ఎన్ని ఫేకులు ప్రచారాలు చేసినా కూడా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో డెవలప్మెంట్ వైపు ఉంటారు తప్పితే నీ ఫేక్ మాటలు కూడా నమ్మరు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు అంటే వాళ్ళు విఘ్నులని కూడా నువ్వు మరోసారి కూడా ఆలోచనలు పెట్టుకొని ముందుకు నడవాలి కేటీఆర్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మస్తు అలిగేషన్ చేశారు, అట్లా అన్నారు ఇట్లా అన్నారు, రౌడీ అన్నారు, అది గుండాయిజం అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కేటీఆర్ నమ్మిన సిద్ధాంతం అది. మనం ఎంత ఫేక్ ప్రచారం చేయాలి, ఆ ఫేక్ ను ఎట్లా నమ్మించాలని, అదే దాంతో వాళ్ళు ప్రచారంలోకి వెళ్ళారు, అదే ప్రజల్లోకి తీసుకెళ్ళారు తప్పితే మనం చేసిన డెవలప్మెంట్ ఏంది, నేను ఇన్ని రోజులు ఏం వెలగబెట్టినా అని 10 సంవత్సరాలు ఏం వెలగబెట్టినా అని జనాలకు చెప్పుకోలేకపోయినారు. నవీన్ అన్న గారు అధికారంలో లేకపోయినా కూడా ఏం చేసిండు, ఏ సేవలు చేసిండు, ఎవరికి ఏ కార్యక్రమాలు చేసిరో జనాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ ఇంత మెజార్టీ కూడా తెప్పించిన అవసరం కూడా వచ్చింది. ఇంత మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఏం చెప్తారు బీఆర్ఎస్ నాయకులకు, ఏం చెప్తారు గెలుపుతారు? బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఈ ఎలక్షన్ తోటి నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాగంటి ఫ్యామిలీకి ఏం చెప్తారు? మొత్తం మాగంటి ఫ్యామిలీ గారు పాపం వాళ్ళు కూడా మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి వీల్లేదు. మాగంటి గారు కూడా, గోపీనాథ్ గారు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండే. కానీ కేసీఆర్ దురాలోచన అది, కేసీఆర్ కేటీఆర్ దురాలోచన. కేవలం ఆమెను కూడా ఇబ్బంది పెట్టి, వాళ్ళ రాజకీయం కోసం ఆమెను కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు ఇన్ని రోజులు ప్రచారంలో తిప్పుకొని ఇప్పుడు చూడండి మీరు వాళ్ళు పలకరిస్తారా? కనీసం పలకరించి గడప కూడా దొక్కరు. బీజేపీ ఎప్పుడైనా కూడా ఇవాళ వాళ్ళ పార్టీని చంపుకొని వాళ్ళ ఓట్లు అన్ని కూడా టీఆర్ఎస్కి వేసే పరిస్థితికి తీసుకొచ్చారు. మనం ఎంపీ ఎలక్షన్ లో చూసాం, కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ పార్టీని చంపుకొని బీజేపీకి ఎట్లయితే హెల్ప్ చేశారో, ఇవాళ బీజేపీ వాళ్ళ పార్టీని వాళ్ళ ఓట్లను చంపుకొని కేటీఆర్ కేసీఆర్ కి టీఆర్ఎస్ గెలిపి చేసినా కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు నవీన్ యాదవ్ వైపు పట్టం కట్టి ఇవాళ అత్యంతగా మెజార్టీ తోటి ఎన్ని ఫేక్ వార్తలు పుట్టించినా కూడా, ఎన్ని స్క్రీన్లు పెట్టినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపే జనాలు ఉన్నారని ఇవాళ స్పష్టం అవుతా ఉంది. సో చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతారు కాంగ్రెస్ పార్టీ గెలిచేది జూబ్లీహిల్స్ లో? 100% చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కే ఓట్ వేయడం జరిగింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది ఒక డెవలప్ కావాలి, మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో మంచి డెవలప్ కావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి డెవలప్ ని చూస్తే ఈరోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయడం జరిగింది. నవీన్ అన్న గారికి బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మీ అండ్ మై యూత్ కాంగ్రెస్ టీమ్. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓర్వలేక ప్రజలందరూ కూడా దాన్ని తొక్కిసలాటతో కొట్టి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని జూబ్లీహిల్స్ నుంచి తరిమి కొట్టినారు. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది జీరో అయిపోతుంది. హైదరాబాద్ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ కూడా ఉండదు. ఇదే ఫలితం రేపు అన్ని ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అన్ని విజయాలు అవకాశాలు జరగబోతున్నాయి. నవీన్ అన్నకి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సెల్ఫ్. అంటే చాలా వరకు ఎలిగేషన్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? అలిగేషన్ చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఈ రోజు మీరు ఎన్ని అలిగేషన్ చేసినా కూడా మీకు ఇదే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా voted for the development. The total public of Hyderabad and the Jubilee constituency have voted for the only Congress party. They have won the only development. So I repeat, Congress party is going to develop the Jubilee constituency. They have voted for the
రేవంత్ అన్న స్కీమ్స్ అండ్ గ్యారంటీస్ ఓన్లీ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు నవీన్ యాదవ్ అన్న. సో చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు గెలుపు? సో ఫైనల్ మస్తు కష్టం అంటారు, గెలిచారు, ఏం చెప్తారు? మేము ఆల్రెడీ చెప్పినాం అన్న ఎప్పుడో విన్ అయ్యిందని చెప్పినాం, జస్ట్ మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పినాం. మా అన్న గెలిచిండు ఆల్రెడీ. అంటే రౌడీ అని చెప్పేసి ఆ విధంగా కమెంట్ నేను ముందు కూడా మీకు ఇదే పబ్లిక్ టాక్ లో నేను ఏం చెప్పినా, రౌడీ రౌడీ అని అంటారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదన్న కదా. ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు అందరు పిచ్చోళ్ళు కాదు కదా. ఎట్లా గెలిచిండో చూసిరు మన వన్ సైడ్ నవీన్ అన్న గెలిచిండు. బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి పోయింది, కార్ పంచర్ అయింది. బీజేపీ జెండా ఇటు పోయిన పువ్వు అందరు చెవులో పువ్వులు పెట్టారు, అందుకే వాళ్ళకి కూడా ఓట్లేదు ఎవరు. సో ఏంటో నవీన్ యాదవ్ ఇక్కడ సీఎం ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయారు. సో పెద్ద బాధ్యత తన పైన ఉంది. సో ప్రజలుగా మీరు కూడా చాలా సందర్భాలు వెళ్ళారు. సో ఏం చెప్తారు, ఏం కోరుకుంటారు? అన్న ఎమ్మెల్యే పదవి రాకముందు కూడా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, ఎన్నో చేసిండు. ఇప్పుడు ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి, అన్ని అన్న చేసి చూపిస్తాడు. వన్స్ ప్రమాణ స్వీకారం అయితే అవ్వని అన్న ఏమేం చేస్తాడో మీరే చూస్తారు. అండ్ ఈ సక్సెస్ మీట్ లో దుమ్ము లేపుతున్నారు అందరు మాత్రం. జూబ్లీ హిల్స్ అడ్డా, నవీన్ అన్న అడ్డా. ఎట్లా అనిపిస్తుంది గెలిచారు? మంచి మంచి పనులు చేసిండు గెలవక ముందు. ఇప్పుడు మంచి మెజారిటీతో మంచి పబ్లిక్ లా మంచిగా చేసిండు, మంచిగా పేరు తెచ్చుకొని మంచిగా గెలిచిండు మెజారిటీతో వచ్చి. బాగా మెజారిటీ వస్తుంది అనుకున్నాం, ముందే వేసుకున్నాం, గెస్ తెచ్చుకున్నాం. కరెక్ట్ అనుకున్నా గెస్ అయిపోయింది. మంచిగా మంచి పనులు చేస్తున్నాడు, గల్లీలకి వెళ్ళి మంచి అన్ని అనుకున్నది లేవట్టి సాధించేసాడు. బుద్ధి చెప్పిండు. రౌడీలు అంటే అసలు టికెటే కన్ఫామ్ కాకుండే కదా. మళ్ళా రౌడీ ఆయన మీద కేసులో ఒట్టిగా బనాయిస్తున్నారు, అది బనాయిస్తున్నారు కానీ అట్లా ఏం లేదు, కేసులు ఏం లేదు. చాలా మంచి, అది చాలా మంచి ఎవరిని ఏమన్నాడు అంత మనదే అంటాడు. ఎంత అపోజిషన్ ఉన్నదో కానీ మనోళ్ళే అంటారు, దగ్గర కూర్చుతాడు. అట్లా ఏం లేదు. అవన్నీ ఒట్టి మాటలు. ఇంత బలగాలు పెట్టుకొని ఇంత చేసుకుంటే ఎట్లా దొంగ ఓట్లు వేస్తారండి? ఇప్పుడు ఆ జమానా పోయింది, అప్పటి జమానా ఇప్పుడు లేదు. చాలా మంచి సంతోషం, చాలా సంతోషం. బీజేపీ గెలుస్తుందండి. ఏం చేసిరని బీజేపీ వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు కాదు రాడు గల్లీలలో, ఒక్కరోజు వచ్చిందే పోయింది ఆయన. వచ్చి ఇప్పుడు ఓట్లప్పుడు వచ్చి ఓట్లాడితే ఎవడేస్తాడు? ఓటు వేస్తారు, ఎవడే రామరాజ్యం కావాలా ఆ రాజ్యం కావాలా అని అడిగిరు కదా. ఏ రాజ్యం అయితే కనిపిస్తలేదు పబ్లిక్ కనిపిస్తుంది కదా. అట్లాంటి సో మళ్ళీ ఇప్పుడు ఏం కోరుకుంటారు? నవీన్ యాదవ్ నుంచి గెలిచిండు, మీరు ఏ ఓట్లు గెలిపించారు, ఏం కావాలనుకుంటారు? ఇప్పుడు ఏం కోరుకుంటారు? మంచిగా జరగాలి, కాన్స్టిట్యూన్సీల అభివృద్ధి మంచిగా జరుగుతున్నది. ఏది అడిగినా ఎవరికైనా కాదన్నాడు, పని చేస్తూనే ఉంటాడు. అట్లా నీ ఓలు పోయినా హెల్పింగ్ అధికారం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇంకా చేస్తాడు. నమ్మకం ఉందా మళ్ళీ చేస్తాడని? నమ్మకం ఉంటేనే కదా ఈ 25,000 మెజార్టీతో ఫస్ట్ నుంచే చెప్పాము మేము. ఎట్లయినా 25,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడు, విన్ అవుతాడని మేము అనుకున్నాం, సాధించి. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో మేము ఎంత ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి కూడా ప్రచారం చేసుకుంటే నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాము. మేము సేవాదళ తరఫున కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి చేస్తున్నాము. ఇక్కడ ప్రచారం చేసిన ఆ రోజు నామినేషన్ వేసిన రోజే మాకు గెలుపు ఖాయమనేది తెలుసు ఆ రోజు. కాకపోతే ప్రజావాణి ఎట్లుంటది, ప్రజల స్పందన ఎట్లుంటది అనేది దానికోసమే ఈ ఎలక్షన్స్ లలో మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందంటే మన కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాల వల్ల ఈ రోజు ఇంత గొప్ప మంచి అవకాశం ఇచ్చినారు మా నవీన్ అన్నకి. కానీ మన ఈ జూబ్లీ హిల్స్ లో ఏది మంచిగా చేస్తాడనేది ఒక 2-3 నెలల్లోనే చూపిస్తాడు నవీన్ అన్న. అతన్ని రౌడీ అన్న విధవలు ఈ రోజు ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు. వాళ్ళు రౌడీలు ఎక్కడెక్కడ పోయి ఇక్కడ గల్లీలలో కొట్లాడుకుంటున్నారు ఈ ఉత్సాహం చూసి. అలాంటి వాళ్ళని చూద్దామంటే ఇక్కడ కూడా కాని రావట్లేరు. కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఒక హైదరాబాద్ లో ఒక మంచి నియోజకవర్గంలో ఒక మంచి క్యాండిడేట్ ని ప్రజలు మంచిగా మద్దతు ఇచ్చి గెలిపించారు. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇంకా ఊహించని మెజార్టీ అనుకున్నాం. అప్పుడు స్థానిక ఎన్నికలలో అప్పుడు ఊహించకుండా ఎంత మంచి మెజార్టీ ఇచ్చారో అట్లా అంత మెజార్టీ వస్తుంది అనుకో. అయినా కానీ ప్రజాస్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా నవీన్ అన్నను ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించుకున్నాము. జూబ్లీ హిల్స్ గెలవరు రౌడీ షీటర్ అన్న వాళ్ళ నోర్లు మూయించి రేపటి నుంచి చూడండి ఇక్కడ
ఆ రౌడీ అన్న వాళ్ళే వచ్చి నవీన్ పక్కన నిలబడి సెల్యూట్ కొట్టుకుంటూ అన్న మాకు ఒక ఛాన్స్ ఇవ్వ, ఒక ఫోటో ఇవ్వని అని అంటారు. మనం అది చూస్తా ఉంటాం రేపటి నుంచి. కానీ మంచి స్పందన ఇచ్చారు జూబ్లీస్ ప్రజలందరికీ కూడా మా సేవాదళ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఈ రోజు అత్యంత మెజార్టీతో గెలిచినాము. ఊహించిన పరిణామం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది క్లియర్ గా. అలా అన్న వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించట్లేదు కదా ఈ రోజు. బీజేపీకి అసలు డిపాజిట్ కూడా పోయింది కదా, డిపాజిట్ కూడా కళ్ళెంత అయింది వాళ్ళది, ఇంకెక్కడా లేదు బీజేపీ అనేది. సో మేము మహిళా కాంగ్రెస్ నుంచి జాయింట్ సెక్రటరీ, మేము మహిళా కాంగ్రెస్ నుంచి కూడా కష్టపడ్డాము. సో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది విక్టరీ. ప్రజల గెలుపు, మా గెలుపు కూడా. రేవంత్ అన్న చేసిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా ఏవైతే అన్న హామీలు ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చడానికి ట్రై చేస్తాం. నా పేరు కడమంచి ముత్తయ్య, నేను గాంధీ భవన్ వైస్ చైర్మన్ ఎస్సీసెల్. ఇవాళ గెలిచిరంటే కష్టపడ్డ ఫలితం అనేది అది ఎప్పటికైనా సుఖమే అది. కాబట్టి ఇవాళ రౌడీలు అంటారు, దొంగలు అంటారు, దోపిడీ అంటారు, ఏదో అంటారు. చేత కాదు సావు రాదు వాళ్ళకు. చేత నేనోడు ఏం చేస్తాడు అంటే రౌడీ ఉండని ఏముండని నేను గెలుస్తా అని చెప్పని ముందుకు చూస్తాడు. వాళ్ళకి చేత కాదు, కానీ మొత్తుకునేదే ఉంది. చేసే చేతలు తక్కువ, చేసే చేతలు తక్కువ, మొత్తుకునేది ఎక్కువ. కాబట్టి అలాంటి మొగుడుతూనే ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. అయినందుకు నవీన్ యాదవ్ యంగ్ అబ్బాయి, వాళ్ళ నాయన కూడా మంచి పేరు గల వ్యక్తి ఇక్కడ. కాబట్టి అతను కడుపులో పుట్టిండు అబ్బాయి, ఎడ్యుకేషన్ పర్సన్. ఆయనకు టికెట్ కూడా మంచిగా ఆలోచనతో రేవంత్ రెడ్డి అని ఇచ్చిండు. ఇచ్చినందుకు ఇవాళ ఏ ఏరియాలో ఏ మినిస్టర్ తిరగలేదు ఏ ఎలక్షన్లలో. కాబట్టి అన్ని రకాల మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది అయితే మంత్రులు ఉన్నారో అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిగా తీసుకొని వాడు తిరిగి వాళ్ళని గెలిపించిండ్రు అంటే ఇవాళ మేము కష్టపడ్డ ఫలితము దక్కింది అంటారు. నేనేమన్నా మొట్టమొదటి చేత కాదు సావు రాదు అన్నాం. ఏది చేతనైనోనికి సావు రాదు. వాడు ఏదోదో మొత్తుకుంటూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. చేతనైన ఏం చేస్తాడు, పంచరం చూపిస్తాడు. ఇవాళ భోజనం అంటే ఇవాళ నేను ఎన్నో నా 70 ఏళ్ళ వయసులో నేను ఎంతో మందిని చూసిన. 68 సంవత్సరాల సర్వీసు కాంగ్రెస్లో నాది. కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు పెట్టని అన్నం పెట్టిర్రు. వాళ్ళ తిండి నేను అంటున్నా కదా, రోడ్డు మీద పెట్టాడు, ఇష్టోడు ఏనోడు కూడా తిన్నాడు. కానీ అటువంటి భోజనము ఏ మంత్రుల ఫంక్షన్లలో కూడా చేయంగా చూడలేదు నా 70 సంవత్సరాల వయసులో. కాబట్టి అటువంటి భోజనం ఆయన పెట్టిండంటే ఆయన కష్టార్థం ఆయన యాద్ చేసుకోవాలన్నట్టుగా చేసిండు. నవీన్ యాదవ్ ఎప్పుడు రౌడీ కాదు, రౌడీలకు అయ్యా, రౌడీలకే అయ్యా. ఏది నోటుగా అంటే బాగుండదు, కానీ అటువంటి చాదలు చూపించుండు. ఇవాళ రౌడీ మన నవీన్ యాదవ్ గారు ఒక్కటేం ఆలోచన చేయాలంటే ఇవాళ నేను గెలిపించినందుకు ఆయన కాన్స్టిట్యున్సీ మొత్తం, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆయన పని చేసి చూపిస్తే ఆయన తాత పెద్దల ఆశీర్వాదం పొందినట్టు. ఇంకోటి పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఏరియా 4 కాన్స్టిట్యున్సీలు, అటువంటిలో ఒక తుకడ అయినది. ఈ జూబ్లీహిల్స్ కూడా చాలా పెద్ద ఏరియా కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆ ఇబ్బందులు సరిపేస్తే ఆయన నవీన్ యాదవ్ మళ్ళా పి జనార్దన్ రెడ్డి అన్న స్థానం పెట్టినట్టే, ఆ పేరు నిలబెట్టినట్టే నిలబెడతాడు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు కొద్దిగా లేదు, నాలెడ్జ్ ఉంది. ఆ పని చేసి చూపిస్తాడు ఆ పిల్లాడు. పార్టీ కూడా సపోర్ట్ ఉంది, భగవంతుని తోడు ఆ పిల్లాడు మంచిగా చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది. చెయ్యాలి కూడా. అది బిఆర్ఎస్ వాళ్ళకా ఇక నేనేమైనా చేతగా సాగు రాదు వాళ్ళకు. మొత్తుకొని ఆడ వండుకోవాలి, ఫామ్ హౌస్ లో పోయి వాళ్ళు తాగుకుంటా తినుకుంటా మంచిగా హాయిగా వండుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఆ 10 ఏళ్ళు సాధించిందే గొప్పతనం. అది అప్పట్లో కూడా మేము మా డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ నుంచి మేము ప్రతి డిపార్ట్మెంట్ లో సకల జనుల సమయం పాల్గొన్నాం. ఏది ఈ తెలంగాణ రావాలని. కానీ తెలంగాణ వచ్చినాక ఏం చేసిందంటే సంపాదనకి పాల్పట్టాడు, సంపాదించండి తప్ప ఇంకా వేరే ఏం పని చేయలేదు. బీజేపీ వాళ్ళు అంటే చూడు, వాళ్ళు పగా ఏంటంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ అంటారు. ఏమంటారు,
వాళ్ళు ఎప్పుడు గెలవరు. ఎందుకు గెలవరంటే ఇలా హిందూ ముస్లింలు వీళ్ళు కాంగ్రెస్ కలుపుకొని పోతుంది. కలుపుకొని పోతే అప్పుడు ముస్లిం ఓట్లు కూడా అవసరమే కదా ఒకరిని ఓడగొట్టాలంటే. దాన్ని బట్టి గెలుస్తున్నాం ఏది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ. కాబట్టి ఇలా వాళ్ళకేమో వ్యతిరేకం పోతారు కాబట్టి ముస్లింస్ వ్యతిరేకం పోతారు కాబట్టి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళు గెలవరు. అది ప్లస్ పాయింట్. రౌడీజం అంటున్నారు కానీ అది ఏడ రౌడీజం చేయాలనో ఆడనే. అర్థమైందా? మంచి డేవలో మంచి, చెడ్డ డేవలో చెడే. అదే చేసిండు. అదే ప్రజలు గెలిపించుకుంటారు కదా. మంచి చేసిండు కనుకనే గెలిపించుకున్నారు. అదే సంతోషం. రౌడీ రాజ్యం అని అన్నటోళ్ళు అంటుంటారు. అన్నటోళ్ళకేంది అనేది ఒకటే ఎరక, చేసేది మాత్రం ఎవరు చూడరు. మంచి పనులు చేసేది ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరు. అది రౌడీ చేసిండు ఎందుకు చేసిండు? ఆ టైం అటువంటిది కనుక కేవలం వచ్చింది చేసిండు. ఇప్పుడు ప్రజలు నమ్మకంతో ఇది చేస్తాడని చెప్పిండు, చేస్తాడు. నమ్మకం ఉంది కాబట్టినే గెలిపించారు. నమ్మకం లేకుండా ఎందుకు? ఎన్ని 4 పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, ఎవరన్నా ఒకరు వస్తుండే. ఇక అవి పండుకొని ఉంటాయి. ఇక ఇప్పుడు పండుకొని ఉంటాయి. అసెంబ్లీలో వచ్చి కాలు పెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది జనాలకు, ఈయన అడిగే ప్రశ్నలకు, వాళ్ళు చెప్పే జవాబులకు. అది నవీన్ యాదవ్ గెలుపు, ఇది కాంగ్రెస్ గెలుపు. ఇది అందరి ప్రతి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి యొక్క గెలుపు. ఇది ప్రతి గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు మాకు బూస్ట్. ఇన్ని రోజులు మాకు గ్రేటర్ హైదరాబాద్ లో అడుగు పెట్టనీయలే అని చెప్పిన కేటీఆర్ కు ఇది ఒక చెంపపెట్టు అయిపోయింది. ఇది కాంగ్రెస్ గెలుపుతోని బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ లో పతనానికి నాంది. డెఫినెట్ గా ఇంకోటి చెప్తానండి, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎన్నికల్లో డ్రోన్లు ఉపయోగించారు. డ్రోన్లతో కూడా చూసి సూపర్వైజింగ్ చేశారు. ఇన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఉన్నాయి. మీ ఇంతమంది మీడియా ఉన్నారు. మామూలు అంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కాన్సన్ట్రేటెడ్ అండ్ జూబ్లీస్ ఎలక్షన్స్. అవునా కదా? ఇంతమందిని తప్పించుకొని రిగ్గింగ్ ఏదో జరిగినాయండి. జరిగితే ఇప్పుడు ఎవరు ఛానల్ టీఆర్పీ కోసం అన్న వాళ్ళు చూపించేవాళ్ళు కదా, పలానా దగ్గర రిగ్గింగ్ జరిగింది అది ఇది అని చెప్పేసి. అటువంటి ఏం జరగలేవు కాబట్టి అవన్నీ ఒక ఓటమికి సాకుగా చూపించుకునే ఒక అవకాశం తప్ప ఇంకేం లేదండి. ఏం చెప్తామంటే కాంగ్రెస్ పార్టీ రౌడీలు అంటే ప్రజలు ఇంత ముందుకు వచ్చి ఎందుకు ఓటేస్తారు? ఆయనకు దాదాపు 25,000 మెజార్టీతో ఎందుకు గెలిపిస్తారు? రౌడీలు అంటే భయపడతారు కానీ ఇట్లా గెలిపిస్తారా? ఇదంతా తప్పు. ఇంకోటి రౌడీ రాజ్యం అంటే గత 15 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఉండే కదా, మళ్ళా రౌడీ రాజ్యం ఎందుకు అరికట్టలేకపోయారు? వాళ్ళ వైఫల్యం అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. అవునా కదా? అదే yes definitely Revanth Reddy is our dynamic CM. He is informed CM and farm house CM unde ila informed CM. Definitely ఈ రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న యంగ్ డైనమిక్ లీడర్ ఇన్ ఇండియా. కాబట్టి ఆయన whole credit goes to Mr. Revanth Reddy and his cabinet minister. డెఫినెట్ గా ఇంకోటి అలా అని చెప్పేసి కార్యకర్తలను కూడా ఏమీ లేదండి. ప్రతి కార్యకర్త కూడా తమ శక్తి వంచన కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కోసం బాగా కృషి చేశారు. వాళ్ళ కృషి ఫలితమే ఈ యొక్క అఖండ మెజారిటీ. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి ఇది ఒకటి మంచి శుభ సూచకం. ఇక్కడ నుంచి ప్రారంభమైంది, పతనం ప్రారంభమైంది. కాంగ్రెస్ పుంజుకుని అలా అన్ని గుంజుకుంటది కూడా. yes definitely దాబా జిహెచ్ఎం చూడండి, బల్దియా మీద ఎగిరేది కాంగ్రెస్ జెండా. yes definitely బీజేపీ ఇస్ నథింగ్ బట్ వాళ్ళ కవల పిల్లలండి. ఇప్పుడు బీజేపీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా 37% టీఆర్ఎస్ ఓట్ షేర్ ఉండే. అదే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కి వచ్చేసి 17% పడ్డది. ఆ 20% ఓట్ షేర్ బీజేపీకే వాళ్ళు డైవర్ట్ చేసారు. కాబట్టి వాళ్ళు బోత్ వాళ్ళ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్ వాళ్ళు. కాబట్టి అంతే. ఇప్పుడు కూడా చూడండి బీజేపీ ఓట్ షేర్ ఎంత వాళ్ళది. మొన్న ఎలక్షన్ లో ఓట్ షేర్ ఎంత, ఇప్పుడు ఎలక్షన్ లో ఓట్ షేర్ ఎంత. వాళ్ళ ఓట్ షేర్ ఏమైంది? అది అంతా డైవర్ట్ అయింది అక్కడికి. వాళ్ళు కావాలని దగ్గరుండి వాళ్ళు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి ఎన్ని కుయక్తులు పనిరండి, ఎన్ని చేయాలని చేశారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కానీ కాంగ్రెస్ కానీ ఎంత దుమ్మెత్తిపోయాలో అంత చేశారు. కానీ బట్ జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు, దే ఆర్ ఎడ్యుకేటెడ్, అవేకెండ్. కాబట్టి వాళ్ళు సరైన సమయంలో సరైన తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ ఈస్ ద ఓన్లీ పార్టీ who can save the Hyderabad, who can serve the Hyderabad అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిరూపించారు. థ్యాంక్స్ టు ఆల్ voters of the Jubilee Hills and thanks to all Congress party leaders
and very special thanks to Mr. Revant Reddy, CM Reddy sir. Thank you. ఇప్పుడు ఏం చెప్తారు, కష్టపడ్డారు గెలిచారు, ఏం చెప్తారు? ఇప్పుడు కష్టపడ్డారు గెలిచారంటే ప్రభుత్వం ఒక పనితీరును బట్టి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని బట్టి ఓటేస్తారు. ఎవడెవడో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు, అని తలకాయ పని చేస్తా తలకాయ పని చేయని వాడు మాట్లాడతాడు. మాట్లాడిన వాళ్ళందరూ లెక్కలకు రారు కదా, ప్రజలు లెక్కలకు వస్తారు, ఓటేసి ఓటర్ లెక్కకు వస్తాడు. ఇప్పుడు మాట్లాడిన రోడ్డు మీద మాట్లాడినందరూ లెక్కలకైతే రారు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటేయాలి ఎవరేంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజలే నిర్ణయించారు కాబట్టి ఇలా 25,000 మెజార్టీ తోటి గెలవడం జరిగింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి వాళ్ళు. అరే ఇప్పుడు వాడు గెలిచినప్పుడేమో ఒరిజినల్ ఓట్లు, తోడు గెలిచినప్పుడు దొంగ ఓట్ల. మరి 3 సార్లు మాగంటి గోపినాథ్ గెలిచిండు, మరి 3 సార్లు దొంగ ఓట్లు వేసుకుని గెలిచిండా? అయితే ఆయన దొంగ ఓట్లతో గెలిస్తే ఈయన దొంగ ఓట్లతో గెలిచినట్టే కదా. ఇప్పుడు శాతగాక దొంగ ఓట్లు, శాతగాక ఏదో ఆడలేక మధ్యలో వాళ్ళకి మధ్యలో జరుగు మధ్యలో అన్నట్టు ఆడలేక ఇవన్నీ డ్రామాలు. వాళ్ళు దొంగ ఓట్లు కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరి సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉన్నది. ఏ సందులో ఏం జరుగుతున్నది, దొంగోట్లు ఎత్తుకుంటారా? ఇప్పుడు దొంగోట్లు వచ్చినాయంటే కూడా మీ న్యాయంలో వచ్చినాయి. ఇప్పుడు సిద్దిపేటకి వెళ్ళి ఎంతమంది వస్తున్నారని హరీశ్వర ఫోన్లు మాట్లాడుతుంటే వీడియో క్లిప్పింగ్స్ అయితే బయటపడ్డాయి కదా. దొంగోట్లకు ఇలా దొంగోట్లు వేసుకున్నారు కాబట్టి మీకు 70,000 పైచీలకు వచ్చినాయి. అవి కూడా వచ్చేవి కాదు, అవి కూడా దొంగోట్ల ద్వారానే వచ్చినాయి బీఆర్ఎస్ కు. ఇక బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒకటే. ఫస్ట్ నుంచి కూడా మీ ఛానల్ కూడా చెప్పినాము, వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల నుంచి మిలాఖాత్ అయి ఉన్నారు. వాళ్ళు ఇంత నాశనం కావడానికి కారణమే బీఆర్ఎస్. ఆ కేటీఆర్ సోపతి కిషన్ రెడ్డి రోజులు చెప్తే కిషన్ రెడ్డి కూడా నాశనమే. అంతే. ఏమున్నా తెలంగాణలో బీజేపీ వాళ్ళు కలలు కన్నది ఏదో మొన్న పార్లమెంట్ లో బీఆర్ఎస్ 100 అయినందుకు వాళ్ళకి 8 స్థానాలు వచ్చినాయి. తెలంగాణలో ఇలా ఏదో బీఆర్ లో వచ్చినాయి. బీజేపీ కూటమి పనిచేస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఏ కూటమి పనిచేయదు. తెలంగాణలో తిరుగుబాటు నేల ఇది. ఈ తిరుగుబాటు నెలలో ఎవరైతే తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణకు కట్టుబడి ఉన్న వాళ్ళకే పట్టం కడతారు. కానీ ఈ వలసొచ్చినోనికో ఈ పుటకో మాట మాట్లాడుతోనికి ఎవరు తెలంగాణ ప్రజలు అంత సిద్ధంగా ఉండరు అనేది నా అభిప్రాయం. చాలా సంతోషకరమైన విషయమే. చాలా కష్టపడ్డారు. చిన్న ఉన్నప్పటి నుంచి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ మరి నవీన్ యాదవ్ అనేది పేరుపెక్కలు గాంచి ఎంఐఎం ఉన్నప్పుడు 2nd ప్లేస్ వచ్చింది. మరి అటువంటిది ఈరోజు నేషనల్ కాంగ్రెస్ ద్వారా ఆమె గెలవడం చాలా విశేషము. మంచి మెజార్టీ. బస్సులందరూ వాళ్ళు కూడా బస్సు అంటే బీసీ అందరూ ఒకటై ఆయన విజయంకు సహకరించారని చెప్పి చెప్పగలం. కాబట్టి ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఒకటై ఉంటే రాజ్యాధికారమే మనది. కాబట్టి నవీన్ యాదవ్ గెలపడం చాలా సంతోషకరమైన విషయం. రెండోది ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బీసీకి రాలేదు, అంటే బస్సు వాళ్ళకి రాలేదు. ఈ బస్సుకి రావడము, ఆయన పేరు మీద కొంచెం జరగడము, గెలవడము అంతా అదృష్టం. వాళ్ళ తండ్రి కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పిల్లలు పెంచేసి ఈ స్థాయికి తీసుకొచ్చి ఆమె గెలవడానికి ఎంతో సహకరించినందుకు ఆ తండ్రి కూడా ధన్యవాదాలు చెల్లించాం యాదవ్. కాబట్టి చాలా సంతోషం. జై నవీన్ యాదవ్, జై శ్రీరామ్, జై కాంగ్రెస్. అన్నవాళ్ళే రౌడీలు, అన్నవాళ్ళే రౌడీలు. ఏం లేదు, మూర్ఖులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం స్పందించొద్దు. అన్నవాళ్ళే మూర్ఖులు అంతే. ఏముంది, అయిపోయింది అంతే. సైలెంట్. నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాం, అక్కడ ఓడిస్తాం మళ్ళీ వాళ్ళకి. దానిలో ఉన్నాం మొత్తం. ఇప్పుడున్న మెజార్టీ చాలా సంతోషకరమైన మెజార్టీ కాబట్టి అప్పటికి ఇంకా 2 పంతులు ఇంకా ఇప్పుడు మెజార్టీ మళ్ళీ గెలవడం చూపిస్తాం. థ్యాంక్ యూ. जय नवीन अन्ना, जय रेवंत रेड्डी, राहुल गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद। जुबलीहिल्स से 30,000 मेजॉरिटी से नवीन यादव जीते हैं और बेहतरीन अच्छा काम करेंगे। कोई हुकूमत ऐसा काम नहीं करी जो कांग्रेस पार्टी जो अच्छे स्कीम दे रही है, फ्री बस और गैस का बिल और लाइट का बिल और जितने भी स्कीमा है, कोई हुकूमत ऐसा काम नहीं करी जो कांग्रेस पार्टी राहुल गांधी साहब का वादा था कि अच्छे स्कीमा देंगे। और नवीन यादव, मैं उससे पहले 1 हफ्ता पहले बोला था कि 30,000 से, ये मेरा एक इंटरव्यू था और चैलेंज करे मैं 30,000 से नवीन यादव विन होते बताए। जुबलीहिल्स में नवीन यादव और श्रीशरण साहब बहुत ही अच्छा काम कर रहे हैं। 40 साल से इनके फादर और उनके नवीन यादव साहब भी बहुत अच्छा काम करे। जय कांग्रेस, जय नवीन अन्ना।
ये सब राउडी जो बोले सब फेक है, ये कोई राउडी तो नहीं है। इन्हें ऑलरेडी सोशल वर्कर काम करते हैं और उनके वालिद साहब भी सोशल वर्कर है और पॉलिटिक्स में भी अच्छे 40 ईयर से काम कर रहे हैं। जो भी राउडी सीधा में वो फेक है, जो बोल रहा उन्हें राउडी सीधा में, जो बोल रहा उन्हें राउडी सीधा में। जय कांग्रेस। आप मेरे को कृष्णा कंटेस्टेड एमपी मछलीपट्टनम 2 times ACC వైస్ ప్రెసిడెంట్, ACC మెంబర్, DC వైస్ ప్రెసిడెంట్, ACC మెంబర్, కృష్ణా DC ప్రెసిడెంట్, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్. బెంగళూరు డివిజన్ లో నవీన్ యాదవ్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగా ఎలక్షన్ చేసిన ఎమ్మెల్యే చేసిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నవీన్ యాదవ్ గారు అత్యధిక స్థానంలో గెలుపొందిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రౌడీ రౌడీ అనే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు? రౌడీ అనేది లేదు, భ్రమతో తప్పించుకోవడానికి తప్ప అటువంటిది రౌడీ అయితే ఎందుకు గెలిపిస్తారు? రౌడీ అంటే రౌడీని ఎందుకు గెలిపిస్తారు? 2 సార్లు కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. ఒకసారి కార్పొరేటర్గా చేశాడు, ఓడిపోయాడు. తనకున్న దాంట్లో భగవంతుని దయ వల్ల ఎంతో మందికి సేవ చేశాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఎంతో మందికి మేలు చేసినటువంటి వ్యక్తి ఇంత పట్టం కడతారా? వాళ్ళ విఘ్నత వాళ్ళకి తెలుసుకోవాలి. ఊరికినే తప్పించుకోవడానికి ఏదో చెప్తే ఎలాగా రౌడీ అని? ప్రజలు ఎలాగా ఎంత కష్టపడ్డాడు, ప్రజలకు ఎంతో సేవ చేశాడు, ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాడు. నేను కూడా 2 సార్లు ఎంపీగా పోటీ చేసినాడు, మచిలీపట్నం ఎంపీగా కంటెస్టెడ్ కాంగ్రెస్ తరఫున. ఎక్స్ఏపీ హౌసింగ్ డైరెక్టర్ చైర్మన్ గా కూడా చేశాను. అండ్ ఐ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్గా ఉన్నాను. ఎక్స్పీసీసీ సెక్రటరీని, ఎక్స్ స్టేట్ కన్వీనర్ని, ప్రజెంట్ ఎక్స్పీసీసీ వైస్ ప్రెసిడెంట్ని, ఏఐసీసీ మెంబర్ని, పీసీసీ మెంబర్ని. ప్రజెంట్ వెంగళరావు నగర్ డివిజన్లో ఉంటున్నాను, వెంగళరావు నగర్ కాలనీలో. ప్రజల నుంచి ఇప్పుడు గెలిచిండు, మీ ఎమ్మెల్యే గెలిచిండు, ఏం కోరుకుంటారు? జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నవీన్ యాదవ్ని గెలిపించుకున్నందుకు అభివృద్ధి అనేది ఎట్టి పరిస్థితుల్లో 100% ఎప్పుడు జరగని విధంగా జూబ్లీ హిల్స్ జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. అలాగే ఇంత అవకాశం ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నవీన్ యాదవ్ కూడా కుర్రోడు, యంగ్, డైనమిక్, ఎంతో సేవ చేసినటువంటి భగవంతుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ బ్రహ్మం పట్టినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రావేంద్రకి, నాన్నకి, యాదవ్కి చెయ్యి. మరి నాకు ఇల్లు రావాలని నేను అడుగుతున్నా, మరి నాకే రాలే. ఫోటో తీసుకొని పోలే, అందరు తీసుకొని పోయారు, స్లిప్ ఇచ్చిర్రు పలానా చోట అని, అది కూడా రాలే. ఇప్పుడు ఈయన గెలిచినందుకు మాకు సాయం చేయాలని వేడుకుంటున్నాం అన్న. ఇది లెక్క. జూమ్ కెమెరా మాత్రం మామూలు కెమెరా దియకే పెట్టాలి. మీరు చల్లగా ఉండాలి, హ్యాపీగా తిరగాలి. సరేనా? ట్యాంక్ తినాలని